ఒక పెద్ద సామ్రాజ్యం. దాన్ని ఢీకొట్టడానికి ఆయుధాలు కాదు, కేవలం ఒక ఆలోచన చాలన్నాడు ఒక యువకుడు. ఎవరా యువకుడు? అతనే భగత్ సింగ్. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఆయన కథే. విప్లవమనేది ఆయుధాలతో రాదు, అది ఆలోచనల నుంచే పుడుతుంది. భగత్ సింగ్ అన్న ఈ మాటల్లో ఎంత లోతైన అర్థముందో కదా. అసలాయన జీవితం, ఆయన త్యాగం, వీటన్నింటి సారాంశం ఈ ఒక్క వాక్యంలోనే ఉంది. సరే, ఇప్పుడు మనం ఆ రోజులోకి వెళదాం. ఊహించుకోండి, ఒక జైలు, చుట్టూ గంభీరమైన నిశ్శబ్దం, గోడలు కూడా ఊపిరి బిగబట్టి చూస్తున్నట్టున్నాయి. ఎందుకంటే అక్కడున్న ముగ్గురు యువ విప్లవకారుల జీవితంలో అదే ఆఖరి సూర్యాస్తమయం. మరి వాళ్లలో భయం ఉందా, ఏడుపులున్నాయా, ప్రార్థనలు చేస్తున్నారా? ఛాన్సే లేదు. వాళ్లలో కనిపించిందిల్లా అపారమైన ధైర్యం, రాబోయేదాని ప్రశాంతంగా స్వీకరించే ఒక అంగీకారం. ఆ ముగ్గురిలో ఒకరి వయసెంతో తెలుసా? జస్ట్ 23 అవును, ఆ యువకుడే భగత్ సింగ్. ఆలోచించండి, 23 ఒక పెద్ద సామ్రాజ్యాన్నే గడగడలాడించాడంటే అతని ధైర్యం మనల్ని నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది కదా. అయితే ఇక్కడొక విషయం మనం అర్థం చేసుకోవాలి. భగత్ సింగ్ చర్యల వెనక ఉన్న అసలు ఫిలాసఫీ ఏంటి? బ్రిటిష్ సామ్రాజ్యం నిజంగా అతని బాంబులకు భయపడిందా? లేదు, వాళ్లు భయపడింది అతని ఆలోచనలకి. అదెందుకో చూద్దాం. చూడండి, అతను అసెంబ్లీలో వేసింది కేవలం ఒక బాంబు. అది కూడా ఎవరినీ చంపడానికి కాదు, నిద్రపోతున్న వాళ్లని మేల్కొల్పడానికి. కాని అతని అసలైన ఆయుధం అది కాదు. అతని అసలైన ఆయుధం ఆలోచనలు, ప్రజల్లో స్ఫూర్తి నింపే ఆలోచనలు. బ్రిటిష్ వాళ్లకి వణుకు పుట్టించింది అవే. అంటే ఇదంతా యాక్సిడెంటల్గా జరిగింది అనుకుంటే పొరపాటే. ఇదొక మాస్టర్ ప్లాన్. కావాలనే అరెస్టవ్వాలి, ఆ తర్వాత కోర్టులో జరిగే విచారణనే ఒక పెద్ద స్టేజ్గా మార్చుకోవాలి. తన గొంతును, తన సందేశాన్ని మొత్తం ప్రపంచానికి వినిపించాలి. ఇది ఆయన స్ట్రాటజీ. సహజంగానే అతని ప్రభావం రోజురోజుకీ పెరిగిపోతుంటంతో బ్రిటిష్ సామ్రాజ్యం వణికిపోయింది. ఈ కుర్రాడ్నిలా వదిలేస్తే ప్రమాదం అని వాళ్లకర్థమైపోయింది. అందుకే అతన్ని ఎలాగైనా సైలెంట్ చెయ్యాలని చాలా వేగంగా, అన్యాయంగా ఒక విచారణ నాటకాన్ని మొదలుపెట్టారు. జరిగిన సంఘటనలొకసారి గమనిస్తే వాళ్ల తొందర మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఫాస్ట్గా విచారణ జరిపారు, క్షమాభిక్షా పిటిషన్లను పట్టించుకోలేదు. చివరికి ఉరిశిక్షను కూడా రహస్యంగా ముందుకు జరిపారు. ఎందుకంటే భగత్ సింగ్ ప్రజల దృష్టిలో ఒక అమరవీరుడు కాకూడదు, అతని నిశ్శబ్దంగా చరిత్రలోంచి చెరిపేయాలి. అది వాళ్ల ప్లాన్. సరే, ఇదంతా ఒకెత్తు అయితే భగత్ సింగ్ జీవితంలోని ఆ చివరి క్షణాలు, అవి అత్యంత శక్తివంతమైనవి. ఇప్పుడు మనం ఆ క్షణాల గురించి తెలుసుకుందాం. ఆ రోజు సాయంత్రం, అంటే ఉరితీయడానికి కొన్ని గంటల ముందు భగత్ సింగ్ ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక పుస్తకం చదువుతున్నాడు. నమ్మశక్యంగా లేదు కదా. మరికొద్ది క్షణాల్లో మరణం రాబోతోందని తెలిసి ఒక వ్యక్తి అంత ప్రశాంతంగా ఒక పుస్తకంలో లీనమవ్వడం అతని సంయమానికి, అతని ధైర్యానికి నిదర్శనం. జైలర్ వచ్చి సమయమయ్యింది అన్నప్పుడు ఆయన పుస్తకం నుండి తల ఎత్తకుండా, ఆగండి, నేను ముందు లెనిన్ను కలుస్తున్నాను అన్నాడు. అంటే లెనిన్ గురించి చదువుతున్నాడనమాట. ఆలోచించింది, మరణం అంచున నిలబడి కూడా అతనిలో ఆ నిర్భయత్వం, ఆ మేధోపరమైన ధిక్కారం అద్భుతం కదూ. ఆ తర్వాత ఆయన లేచి నిలబడ్డాడు. ముఖంలో చిరునవ్వు, పెదాలపై దేశభక్తి గీతాలు, కళ్లలో ఒక్క చుక్క భయం కూడా లేదు. ఉరికోయ వైపు ఆయన నడక ఒక ఓటమి కాదు, అది ఒక విజయ యాత్రలా సాగింది. సరిగ్గా రాత్రి 7:33 ఆ ట్రాప్డోర్ తెరుచుకుంది. ఒక్కసారిగా జైలు మొత్తం నిశ్శబ్దంతో నిండిపోయింది. ఆ క్షణం అంతా ఆగిపోయింది. జైలు గోడల లోపల నిశ్శబ్దం. కాని అదే సమయంలో ఆ గోడల బయట ఒక పెను తుఫాను మొదలైంది, ఒక విప్లవ తుఫాను. ఇక్కడే అసలైన ఐరనీ ఏంటంటే, బ్రిటిష్ వాళ్ల లక్ష్యమేంటి? ఒక తిరుగుబాటుదారుడి కథని ముగించడం. కాని వాళ్లు చేసిందేంటి? ఒక తిరుగుబాటుదారుణ్ణి ఒక శాశ్వతమైన చిహ్నంగా మార్చడం. వాళ్ళొక వ్యక్తిని అంతం చేయాలనుకుంటే అనుకోకుండా ఒక ఆలోచనకు అమరత్వాన్ని ప్రసాదించారు. అవును, భగత్ సింగ్ కేవలం ఒక వ్యక్తిగా మిగిలిపోలేదు. అతనొక సింబల్, ఒక శక్తివంతమైన చిహ్నంగా మారాడు. స్వేచ్ఛ కోసం, న్యాయం కోసం పోరాడే ప్రతి గొంతుకలోనూ ఒక చిహ్నంగా నిలిచిపోయాడు. అతని శరీరం అంతమైనా అతని భావజాలం అక్కడి నుంచే మొదలైంది. అతని జీవితం ఒక జ్వాల, ఆరని జ్వాల,
ఒక దేశం మొత్తం స్వేచ్ఛ గురించి కలలు కనేలా చేసిన జ్వాల. తరతరాలుగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూ ఆ జ్వాల నేటికీ రగులుతూనే ఉంది. చివరగా ఒక ప్రశ్న. ఒక త్యాగం నుంచి పుట్టిన ఇలాంటి గాథ భవిష్యత్ తరాలను ఎలా స్ఫూర్తివంతం చేస్తోంది?